న్యూస్ ఇన్ డీటెయిల్స్. విజయనగరం, గుర్లా, విశాఖలో ఏసీపీ అధికారులు సోదాలు చేపట్టారు. హోంగార్డ్ శ్రీనివాసరావు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడనే సమాచారంతో రైడ్స్ చేశారు. విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో పనిచేసిన హోంగార్డ్ శ్రీనివాసరావు ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ఆయన ఆస్తుల చిట్టాను వెలికి తీసే పనిలో పడ్డారు. శ్రీనివాసరావు నివాసంతో పాటు ఆయన సన్నిహితులు, బంధువుల ఇళ్లలో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. శ్రీనివాసరావు సుమారు 20 కోట్ల వరకు సంపాదించినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ నాగేంద్ర ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర ప్రసాద్, చెప్పండి, ఎంతవరకు ఆస్తులు గుర్తించారు, అలాగే దీనికి సంబంధించి అధికారులు ఏమంటున్నారు? ప్రధానంగా చూసినట్టయితే సార్, మన విజయనగరం పట్టణంతో పాటు గొర్రెల్లో కూడా ఎవరైతే ఈ హోంగార్డ్ శ్రీనివాస్ ఉన్నారో అక్కడ ఆస్తులకు సంబంధించినటువంటి పత్రాలన్నింటినీ కూడా పరిశీలించడం జరుగుతుంది. ఏసీబీ అధికారులు ఈరోజు రెండు ఇక్కడ విజయనగరం గొర్రెల ప్రాంతాల్లో కూడా వాళ్ళు తాలూకు పత్రాలను అతను పేరు ఏ ఆస్తులు ఉన్నాయన్నటువంటి సమాచారాన్ని కూడా సేకరిస్తారు. ప్రస్తుతం ఆ కార్యక్రమం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఎవరైతే శ్రీనివాస్ ఉన్నారో గత 15 ఏళ్ళుగా కూడా గతంలో ఏసీబీలో పనిచేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఏసీబీలో ఉన్న సమయంలోనే ఇతను ఎక్కువగా డబ్బులు కూడబెట్టాడు, ఎలా దీన్ని సంపాదించాడు, ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటి కోణంలో కూడా అధికారులు అయితే ఏసీబీ అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా పోలీస్ శాఖకు సంబంధించినటువంటి హోంగార్డ్ స్థాయి వ్యక్తి కూడా పెద్ద మొత్తంలో అంటే పెద్ద మొత్తంలో సొమ్ము అంటే కోట్ల రూపాయల్లోనే దగ్గర ఆస్తున్నట్టుగా కూడా గుర్తించడం జరిగినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హోంగార్డ్ స్థాయి వ్యక్తి ఏ విధంగా ఎంత సొమ్మునకు సేకరించగలిగాడు, ఇతనుకున్నటువంటి పరిస్థితి ఏంటనేటువంటి కోణంలో కూడా ఏసీబీ అధికారులు అయితే దర్యాప్తు చేస్తారు. దానిలో ఒక క్షేత్రస్థాయిలో పనిచేసేటువంటి ఒక పెద్ద మొత్తాన్ని అనేటువంటిది ఎలాగైతే తీసుకురాగలిగాడు, ఎప్పుడు సంపాదించాడు అనేటువంటి కోణంలో కూడా ఏసీబీ అధికారులు అయితే పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. విజయనగరం పట్టణం అలకనంద కాలనీలో అతనికి ఉన్నటువంటి ఇంట్లో పాటు గొల్ల ప్రాంతంలో ఉన్నటువంటి ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తారు. మొత్తం మీద ఇంకా కొలికి రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయి. సాయిరామ్. థ్యాంక్ యూ నాగేంద్ర ప్రసాద్.